హాయ్ అండి. ఈరోజైతే వచ్చేసి క్లాస్లో అయితే మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. యూనిక్ డిజైన్ అంటే ఈ డిజైన్ అయితే ఇప్పటివరకు మనము ఎక్కడ చూసి ఉండము. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఎలా ఉంటుందనేది. ఈ డిజైన్ అయితే ఎలా వేయాలనేది కూడా చూపిస్తాను. దీనికి వచ్చేసి వీ షేప్లో వస్తుందండి. కింద కర్వ్ షేప్ వస్తుంది, వీ షేప్ అనేది వస్తుంది. ఈక్వల్గా అయితే కటింగ్ ఉండదు. సో డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. దీనికి పెద్దగా యూజ్ చేసే బీడ్స్ ఏమీ ఉండదండి. ఒక 6mm బీడ్ అండ్ 4mm బీడ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ నీడిల్లోకి వచ్చేసి 20 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి. ఎందుకంటే థ్రెడ్ ఎక్కువ ఎక్కించుకోవడం వల్ల మందంగా ఉంటుంది. సో 20 స్టాండ్స్ థ్రెడ్ అనేది ఎక్కించాను. నీడిల్లోకి వచ్చేసి టోటల్ అయితే 40 స్టాండ్స్ అయితే అవుతుందండి. థ్రెడ్ అనేది వచ్చేసి 40 స్టాండ్స్ థ్రెడ్ తీసుకున్నాం కదా. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఒక నార్మల్ నీడిల్లోకి ఒక 2 స్టాండ్స్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఈ విధంగా అయితే తీసుకోవాలి. దాన్ని ఈక్వల్గా అనుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ లోపలికి అయితే పెట్టేసుకోవాలి. థ్రెడ్ ఒక హోల్ లోపల నుంచి అయితే సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఒక 6mm బీడ్ అయితే తీసుకోండి. ఒక 6mm బీడ్ తీసుకున్న తర్వాత బీడ్ని అయితే పైకి అనేసేయండి. అన్న తర్వాత 2 పార్ట్స్ అనేది ఈక్వల్గా చేసుకోండి. థ్రెడ్ అనేది 20 స్టాండ్స్ అనేది ఈక్వల్గా చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే మనము థ్రెడ్ అనేది ఈ సిల్క్ థ్రెడ్ లోపలికి అనేది అనుకోవాలి. నీడిలోకి ఎక్కించుకున్న థ్రెడ్ని అనుకున్న తర్వాత ఒక 4mm బీడ్స్ అయితే 2 తీసుకోండి. 4mm బీడ్స్ తీసుకున్న తర్వాత వాటిని పైకి అయితే అనేసుకోండి. అలా పక్కకైతే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్లో అయితే మళ్ళీ ఒక 2 బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే పట్టుకోండి. సిల్క్ థ్రెడ్ కదా జరుగుతూ ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 స్టాండ్స్ అయితే థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత 4mm బీడ్స్ అయితే 2 తీసుకోండి. మళ్ళీ 2 తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే అయితే సిల్క్ థ్రెడ్ లోపలికి అయితే అనేసేయండి. అన్న తర్వాత మనకి ఈ విధంగా ఒక లాక్ అనేది వేసుకోవాలి. ఈ 2 ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఒక లాక్ అనేది దగ్గరగా కాకుండా కొంచెం దూరంలో వేసుకోవాలి. ఎందుకంటే మనము కుచ్చు అనేది కుడతాం కదా, సో ఆ కుచ్చు కుట్టడానికి మందంగా ఉంటుంది కదా. సో కుచ్చు అనేది ఈ పట్టడం కోసం అయితే కొంచెం కిందికి అయితే లాక్ అనేది వేసుకోవాలి. ఆ గ్యాప్లో వచ్చేసి కుచ్చు అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే మనం ముందుగా అయితే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చు ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా కుట్టాం కదా. సో ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ వచ్చేసి నేను ఎన్ని స్టాండ్స్ తీసుకున్నానంటే దీనికి టోటల్ వచ్చేసి 300 స్టాండ్స్ అయితే పోసుకొని గమ్ అప్లై చేశాను. 300 స్టాండ్స్ డైరెక్ట్ పోసుకొని గమ్ అప్లై చేశాను. అంటే టోటల్ 600 స్టాండ్స్ అయితే మనకి థ్రెడ్ అనేది అవుతుంది. 300 స్టాండ్స్ పోసుకొని గమ్ అయితే అప్లై చేశాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, 300 స్టాండ్స్ మనం ఒక ప్యాడ్కి కానీ దేనికైనా చుట్టుకొని లాస్ట్లో మాత్రం గమ్ అప్లై చేస్తాము. మళ్ళీ కుచ్చు మొత్తం రెడీ అయ్యాక మాత్రం మనకి 600 స్టాండ్స్ కుచ్చు అనేది వస్తుంది. సో ఎందుకు ఇంత మందంగా తీసుకున్నానంటే మనం ఈ డిజైన్కి అయితే అలా తీసుకోవడం వల్ల ఈ కుచ్చు అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది. మరి సన్నగా తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో అందుకని ఈ విధంగా అయితే 600 స్టాండ్స్ పట్టేంత కుచ్చు అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం దీని లెంత్ ఎంత తీసుకుంటామంటే 3 ఇంచెస్ అయితే 3 ఇంచెస్కి కొద్దిగా తక్కువ తీసుకున్నా ఏం లేదు, 3 ఇంచెస్ ఎగ్జాక్ట్ 3 ఇంచెస్ తీసుకున్నా ఏం లేదు. తర్వాత మనం కట్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఈక్వల్గా ఉండాలంటే లెంత్ అనేది ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. అలవాటైతే ఏం కాదు, కానీ ఫస్ట్ బిగినింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎంత లెంత్ తీసుకోవాలని, అందుకనే చూపించాను. ఇది 3 ఇంచెస్ అయితే లెంత్ తీసుకోండి. 3 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత మనము ఈ కుచ్చు చూడండి 3 ఇంచెస్ అయితే కట్ చేశాను. 3 కంటే కొంచెం 3 ఇంచెస్ కట్ చేశాను. 3 ఇంచెస్ కట్ చేసిన తర్వాత నేను దీన్ని అనేది సపరేట్ చేస్తాను. 2 ఈక్వల్ పార్ట్స్ లాగా సపరేట్ చేస్తాను ఈ థ్రెడ్ అనేది వచ్చేసి. ఎందుకంటే మనము ముందుగా అయితే చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ అనేది చేయాలి. చేసిన తర్వాత జరీ థ్రెడ్స్తో లాక్స్ అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక దాన్ని బ్యాక్ సైడ్ పట్టుకోండి. ఒక హాఫ్ పార్ట్ నేను ఫ్రంట్ సైడ్ పట్టుకోండి. ఈ విధంగా పట్టుకొని స్లోగా అయితే
మనం జరీ థ్రెడ్ అనేది కుట్టుకోవాలి. మెలికలు చిక్కులు పడకుండా కుట్టడం ఎలా అనేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా వేసుకోవచ్చు, బిగినర్స్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు. అందుకని క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక 3 లాక్స్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 లాక్స్ అనేది వేసుకోండి. ఈ విధంగా గట్టిగా పట్టేసుకొని ఇప్పుడు మీకు థ్రెడ్ అనేది ఎక్కడ కదలకుండా చూడండి, బ్యాక్ సైడ్ పట్టుకోవడం వల్ల నీట్గా అయితే కనిపిస్తుంది. కొంచెం లాక్ వేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ అనేది కిందికి అనుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ని అయితే కుట్టుకోవాలి. అది కూడా ఎలా కుట్టాలో అనేది కూడా చూపిస్తాను. క్లియర్గా చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు డిజైన్స్ కోసం ఎక్కడ వెతుక్కోకుండా, నేనైతే ఎక్కువ బీడ్స్ అయితే యూజ్ చేయకుండా సింపుల్గా ఉండాలి, గ్రాండ్గా ఉండే డిజైన్స్ అయితే మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో అందుకని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. డిజైన్స్ ఎక్కడ వెతుక్కునే పని అయితే మీకు ఉండదు. సో ఇప్పుడు ఇవి 2 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఇప్పుడు ఈ 2 ఈక్వల్ పార్ట్స్ని 3 పార్ట్స్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తాననేది కూడా చూపిస్తాను. క్లియర్గా అయితే చూడండి. ఇవి ఇప్పుడు ఇది ఉంది కదండి, ఫస్ట్ దాంట్లో హాఫ్ తీసుకోండి. ఫస్ట్ దాంట్లో హాఫ్ అయితే తీసుకోండి. అండ్ సెకండ్ దాంట్లో కూడా హాఫ్ అయితే తీసేసుకోండి. హాఫ్ కంటే కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే మిడిల్లో ఎగ్జాక్ట్ సరిపోతుంది కదా. హాఫ్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఆ 2 ఈక్వల్ పార్ట్స్ని బ్యాక్ సైడ్ అట్లా పట్టేసుకొని ఇప్పుడు 3 లాక్స్ అయితే వేసుకోండి. జరీ థ్రెడ్తో 3 లాక్స్ అయితే వేసేసుకోండి. చూడండి ఈ విధంగా అలా పట్టుకోవడం వల్ల మనకి థ్రెడ్స్ అనేవి ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉండవు. నీట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. మనం ఒకవేళ ముందుకు వచ్చినట్లయితే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టుకోవాలండి. సో ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత నీడిల్ అనేది కిందికి అనుకోండి. ఇప్పుడు మిడిల్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 2 సైడ్స్ ఉన్న దాన్ని థ్రెడ్ని అయితే మనం కుట్టుకోవాలి. జరీ థ్రెడ్తో కుట్టాలి. అది ఎలా కుట్టాలి అనేది కూడా మీకు చూపిస్తాను. క్లియర్గా చూడండి. వీడియో మొత్తం అయిపోయాక ఒక వీడియో అనేది యాడ్ చేశాను అండ్ ఫోటో అయితే యాడ్ చేశాను. ఎవరికైనా ఫోటో నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే డిజైన్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా లాక్స్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మిగిలిన హాఫ్ అయితే లాక్ అనేది వేస్తున్నాను. 3 లాక్స్ అయితే వేసేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే లాక్స్ అనేది వేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా. మనము జరీ థ్రెడ్ అనేది కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఇదే విధంగా వేస్తామండి. ఒక లాక్ అయితే వేస్తాను. చూడండి అది ఎలా వేస్తాను అనేది చూడండి. ఇప్పుడు చూడండి ఈ డిజైన్కి మళ్ళీ ఇటు లాస్ట్ దానికి ఫస్ట్ వన్ దానికైతే ఇప్పుడు లాక్ వేస్తాను. సేమ్ బ్యాక్ సైడ్ అయితే అనుకోండి, మనం ముందుగా లాక్స్ వేసుకున్న దాన్ని అయితే బ్యాక్ సైడ్ అనేది అనుకోండి. అనుకున్న తర్వాత ఒక 3 లాక్స్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. జస్ట్ 3 లాక్స్ అయితే వేసేసుకోండి. ఈ డిజైన్కి అండి శారీ మొత్తానికి వచ్చేసి కుచ్చులు అయితే మనము ఒక 15 to 18 పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ దగ్గరగా ఉన్నా కానీ బాగోదు. ఒక 2.5 ఇంచెస్ అలా గ్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ గ్యాప్లో అయితే వేసుకోవచ్చు. మరీ దగ్గర కూడా అవసరం లేదు. ఈ విధంగా అయితే 3 కుచ్చులు రెడీ అయ్యాయి కదండి. దీన్ని కర్వ్ షేప్ వి షేప్ వచ్చేలాగైతే డిజైన్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కట్ చేశాను కదా ఒక సైడ్, అండ్ లాస్ట్ సైడ్ది చూడండి ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగైతే కట్ చేశాను. ఇప్పుడు మిడిల్ వన్ది కర్వ్ షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి. అది కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా నీట్గా స్లోగా అయితే కట్ చేసేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా నిదానంగా అయితే కట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈక్వల్గా అనిపించకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కట్ చేసుకోండి. ముందుగానే మరీ ఎక్కువ కట్ చేస్తే మనకి ఇబ్బంది అయిపోద్ది, తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే మొత్తం మనం అనేది నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ. మనము చిక్కు పడకుండా నీట్గా కుట్టుకోవడానికి అయితే ట్రై చేస్తే ఈజీ అండి వేసుకోవడము. మనం థ్రెడ్ అనేది పట్టుకోవడం రావాలి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈక్వల్గా వచ్చేలాగైతే మొత్తానికైతే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది వి షేప్ అయితే వచ్చింది మీకు డిజైను. చూపిస్తాను చూడండి. వి షేప్ అనేది వచ్చింది మీకు డిజైన్. థ్రెడ్స్ అనేవి కిందికి మీదికి లేకుండా మొత్తం అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత డిజైన్ అయితే ఇంకా ఇలా ఉంటుందండి. ఫైనల్గా అయితే ఒక ఫోటో యాడ్ చేశాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడండి వి షేప్ అనేది వచ్చింది మీకు డిజైన్ అయితే. ఎక్కడన్నా వి షేప్ లాగా కనిపించకపోతే ఇంకా కొంచెం అయితే లైట్గా కట్ చేసేసుకోండి. మనకి వి షేప్ కనిపించేలాగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఏమి కట్ చేయొద్దు. ఫైనల్గా అయితే లుక్ అయితే ఇదండి. ఎలా ఉందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసిన వాళ్ళైతే మ్యాక్సిమం
స్కిప్ చేయకుండా వీడియో చూసిన వాళ్ళైతే డిజైన్ మొత్తం ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. చూడండి ఫైనల్గా అయితే డిజైన్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఫైనల్గా అయితే డిజైన్ అయితే వీ షేప్ అనేది వచ్చింది. చూడండి వీ షేప్ అనేది వచ్చింది. ఫైనల్గా ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.